రైట్ బ్రేకింగ్ న్యూస్ కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్చ ప్రారంభించనుంది. సభలో మంత్రి ఉత్తమ్ నోట్ ప్రవేశపెట్టనున్నారు. అటు సభ్యుల అభిప్రాయాలు తీసుకుని చర్యల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వనుంది. ఇప్పటికే ఉత్తమ్ నోట్ రెడీ చేశారు. ఇక కమిషన్ నివేదిక ఆధారంగా విచారణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై అటు ఉత్కంఠ నెలకొంది. ఇక మరి కాసేపట్లో అటు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి నివేదికపై చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా అటు ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వనున్నారు. కమిషన్ నివేదికపై ప్రధానంగా ప్రభుత్వం చర్చ ప్రారంభించనుంది. సభలో మంత్రి ఉత్తమ్ నోట్ ప్రవేశపెట్టనున్నారు. సభ్యుల అభిప్రాయాలు తీసుకుని చర్యల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే దీని అంతటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనే ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రకారం ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలున్నట్లు కూడా గుర్తించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రధానంగా ఇందులో ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెప్పి కూడా నివేదికలో పేర్కొన్నారు. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజ్ నిర్మాణంకి సంబంధించిన బడ్జెట్ విడుదలైందని చెప్పి కూడా ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి అంటే ఇప్పటికే అటు నివేదికకు సంబంధించి సభలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం ఆర్థిక క్రమశిక్షణ అనేది లేదు అని చెప్పి కూడా నివేదికలో ప్రధాన అంశంగా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు. ఇక ఇప్పుడు ఏ విధమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు శాసనసభలో. దీంతో పాటు ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? మరి కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతోంది. కేరళ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీకి హాజరవుతున్నారు. అయితే ప్రధానంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఏదైతే సబ్జెక్టు మొత్తాన్ని టేబుల్ చేయబోతా ఉన్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికపై చర్చ ప్రారంభంగా ఉంది. మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే తయారు చేసినటువంటి నోటుకు సంబంధించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వబోతా ఉన్నారు. ఇక ప్రతిపక్షానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావుతో పాటు మరొకరికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారు? మొత్తానికైతే వాడివేడిగా అసెంబ్లీలో చర్చ ప్రారంభం కాబోతుంది. కాళేశ్వరం కమిషన్ పైన విచారణకు సంబంధించినటువంటి నివేదిక పైనే మొత్తం అంటే ఈ రోజు మొత్తం కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. మిగతా బీజేపీతో పాటు ఇతర పార్టీ సభ్యులు అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యుల్లో అందరికీ కూడా అవకాశం ఇచ్చి సలహాలు, సూచనలు తీసుకొని ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ఎలాంటి విచారణకు ఆదేశించాలి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరగబోతా ఉంది. ఇది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికను తప్పుపడతా ఉన్నారు, కోర్టులను ఆశ్రయించారు. దీని మీద చర్చ జరగొద్దు అన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఏదైతే ఈ సబ్జెక్టును తప్పుదోవ పట్టించే విధంలో భాగంగానే వాళ్ళు యూరియా పైన, వరద నష్టం పైన కూడా మీరు చర్చించాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే పలుమార్లు నిరసన తెలిపారు, నినాదాలు ఇచ్చారు. కానీ మళ్ళీ ఈ రోజు కాళేశ్వరం కమిషన్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క చర్చకు సంబంధించి కూడా అడ్డు తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీలో కూడా మార్షల్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఎవరైనా సభ్యులు ఈ యొక్క మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడే నేపథ్యంలో అడ్డు తగిలినా లేదంటే అధికంగా ప్రవర్తించినా కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు. కాబట్టి వాళ్లను అవసరమైతే బలవంతంగానైనా బయటికి పంపేట అవకాశం ఉంది. అవసరమైతే మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం అవసరమైతే సస్పెండ్ చేయాలి అన్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లోనే కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక పైన కూడా చర్చ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఒక నోటు రెడీ అయింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటగా నోటును సభలో ప్రవేశపెట్టి ఆయన వివరిస్తారు. కమిషన్ నివేదికపై మరో మంత్రి కోమటిరెడ్డి కూడా మాట్లాడబోతా ఉన్నారు. కమిషన్ నివేదిక విచారణపై ఒక కీలక ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత
సభ్యుల మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు, ఎందుకంటే బీజేపీ సభ్యులైతే ఆ సిబిఐకి విచారణకు ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికి ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి కూడా విచారణ సిబిఐకి అప్పగించాలని కూడా ఆ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకిస్తా ఉంది. అధికార ఆ ప్రభుత్వం అయితే ఏం చేయబోతా ఉంది, ఈ కమిషన్ నివేదిక పైన ఎలాంటి విచారణకు ఆదేశించబోతుంది? ఎందుకంటే సిఐడికి విచారణకి అవకాశం ఇచ్చే ఉంది. మరోపక్క లేదంటే ఒక సిట్ను డీజీ స్థాయి అధికారిని నియమించి కూడా సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిపైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు, ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేంద్రతో పాటు అనేక మంది ఇరిగేషన్ శాఖ కీలక అధికారులపైన కూడా చర్యలకు సిద్ధమవుతోంది. వీళ్ళపైన కేసు నమోదు చేయాలి, క్రిమినల్ యాక్షన్ చేసుకోవాలని నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి విచారణకు ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశించబోతోంది, ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక వాడివేడిగా మరి కాసేపట్లోనే చర్చలతో ప్రారంభం కాబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించే అవకాశం ఉంది. పూర్తిగా మంత్రులు, ముఖ్యమంత్రులకు వాళ్ళు ప్రసంగించినప్పుడు అడ్డుతలిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి పూర్తిగా అత్యధికమైన భద్రతను ఏర్పాటు చేశారు. భారీగా మార్షల్స్ ను కూడా అసెంబ్లీ లాబీలతో పాటు అసెంబ్లీలో కూడా పూర్తిగా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ముఖ్యమంత్రి మరికొద్ది క్షణాల్లోనే అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. కేరళ నుంచి ఆయన నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రస్తుతం అసెంబ్లీకి ముఖ్యమంత్రి చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరికొద్ది క్షణాల్లోనే అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. కేవలం కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన మాత్రమే ఇప్పుడు చర్చ ఉంటుంది. చర్చ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజుతో మొత్తం పూర్తిగా కూడా ఈ యొక్క కమిషన్ నివేదిక పైన కూడా చర్చ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఒక కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన విచారణకు ఆదేశిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే క్రమశిక్షణకు సంబంధించి, ఫైనాన్షియల్ క్రమశిక్షణకు సంబంధించి కూడా పూర్తిగా ఉల్లంఘించారు. మొత్తం కేసీఆర్ తానే నిర్వహించారు. ఎక్కడ కూడా కేబినెట్ అనుమతులు తీసుకోలేదు. మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజీలు కూలిపోవడం కావచ్చు, పూర్తిగా కూడా కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎలాంటి తప్పిదాలు చేశారు, ఎలాంటి అక్రమాల పాల్పడ్డారు, ఎంతగా ఆర్థిక నష్టం రాష్ట్రానికి ఏర్పడింది, ఆర్థిక భారం రాష్ట్రంపై పడింది, ప్రజలపై పడింది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా వివరించబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చేయబోయేటువంటి ప్రకటన చాలా కీలకంగా పోతుంది. దానిపైన ఒక ఉత్కంఠకరమైన వాతావరణం కొనసాగుతుంది. సిఐడికి ఇస్తుందా, లేదంటే సిట్ ఏర్పాటు చేస్తుందా, లేదంటే బీజేపీ కోరినట్టుగా సిబిఐకి అప్పగిస్తారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరి కాసేపట్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాసు, ఇక దీంతో పాటు మనం చూసుకుంటే ఇప్పటికే ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ఎస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దీనిపైన వివరణ, ఎందుకంటే కేసీఆర్ ఒకవేళ ఏ తప్పు చేయకుంటే రావాలి అని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు కూడా డిమాండ్ చేశారు. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి హాజరు కానటువంటి నేపథ్యంలో అప్పట్లో ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి కావాలంటూ కూడా ఆయన అసెంబ్లీ సెక్రటరీని, స్పీకర్ని కూడా కోరడం జరిగింది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతం పీపీటీ కాకుండా కేవలం నోటు పైన మాత్రమే ఆధారపడి ఆయన ప్రసంగించే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి హరీష్ రావు అడిగినటువంటి ఏదైతే పీపీటీకి అనుమతి లభించలేదు, కానీ వాళ్ళు దానిపైన వివరణ ఇస్తాం, మేము ఖచ్చితంగా స్పష్టంగా వివరణ ఇచ్చేందుకు మాకు సమయం కావాలి, 15 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అడిగినటువంటి నేపథ్యం. కానీ సమయం లేనటువంటి నేపథ్యంలో కూడా అంటే ఈ రోజు వరకే కాళేశ్వరం కమిషన్ పైన పరిమితమైంది కాబట్టి ఈ రోజులోపే మీరు వివరణ ఇచ్చుకోవాలి, మీ యొక్క సంజాయిషిని చెప్పుకోవాలని కూడా ఇప్పటికే పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అందరికీ అవకాశం ఇస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి బీజేపీతో పాటు, ఎంఐఎంతో పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఆన్సర్ చేస్తారా, లేదంటే వాకౌట్ చేస్తారా, లేదా కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు, ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడే నేపథ్యంలో అడ్డు తగులుతారా? మొత్తానికైతే సభను డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేయబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో అవసరమైతే సభా ఉల్లంఘనలకు ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. డిమాండ్ చేసే అవకాశం, స్పీకర్ ను డిమాండ్ చేసి కోరేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ యొక్క నోటు, కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే ఉదయమే ఆ కమిషన్ నివేదికను టేబుల్ చేసిన నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారు చేసినటువంటి నోటును సభలో పెట్టి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి హరీష్ రావుతో పాటు మరికొంతమందికి అవకాశం ఇస్తారు.
వాళ్ళు మాట్లాడతారా లేదంటే దీన్ని ప్రవేశపెట్టడాన్ని తప్పుపడతారా, వాకౌట్ చేస్తారా, వేరే డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు యూరియా పైన, వరదలకు సంబంధించినటువంటి సహాయక చర్యలపైన వాళ్ళు పట్టుబట్టి స్లోగన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ నివేదిక సాఫీగా ఆ చర్చ జరిగేలా బీఆర్ఎస్ ఒప్పుకోకపోవచ్చు అనేది మాత్రం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా వ్యవహరించాలని ఒక వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మరికొద్ది క్షణాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా బేగంపేట నుంచి ప్రస్తుతం అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి మొదటగా మాట్లాడతారు. తర్వాత సీఎం మాత్రం కీలకంగా అందరి అభిప్రాయాలు తెలిపిన తర్వాత కూడా ఒక కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. అది కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన విచారణకు సంబంధించి ఎవరికి విచారణకు అప్పగిస్తారు, ఎలాంటి విచారణ చేయబోతోంది ప్రభుత్వం అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అటు చర్చ వాడి వేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సభలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సభకి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.